అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు 9న గొప్ప ప్రారంభం. ఈ రోజు మనం దర్గా చిన్న పైల్వాన్ అన్న ఇంటికి వచ్చాం అనమాట. ఎందుకంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, వాళ్ళ పిల్లల్ని ఇంతవరకు ఎవరు కూడా స్క్రీన్ కి చూపించలేకపోయారు. నాన్నక ప్రేమతో షో ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ కాబట్టి ఆ నాన్నక ప్రేమతో షోలో ఈ నాన్న గురించి వాళ్ళ పిల్లలు ఏం షేర్ చేసుకుంటారు అంటే ఆయన చాలా మాట్లాడారు అనమాట. చాలా ఇంటర్వ్యూలు ఇచ్చుంటారు, చాలా మాట్లాడుంటారు తన గురించి, తన లైఫ్ గురించి. బట్ ఆయన లైఫ్ గురించి ఆయన పిల్లలు చూసింది ఏంటి, ఆయన కష్టాలు ఏంటి, ఆయన ఎంత స్ట్రగుల్స్ పడ్డారు, ఎంత లైఫ్లో అచీవ్ అయ్యారు, అండ్ పిల్లలు ఆయన ఎలా మిస్ అయ్యారు అంటే ఆయన గురించి మీకు తెలిసిందే. ఆయన అందరూ చెప్తూ ఉంటారు సెటిల్మెంట్లు, దందాలు, రౌడీజం ఇన్ని చెప్తుంటారు కదా. ఇన్నిటి మించి ఒక నాన్న, ఆ నాన్న ప్రేమని వాళ్ళకి ఎలా చూపించారు అనేది వాళ్ళ పిల్లల రూపంలో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వెళ్దామా అన్న వాళ్ళ ఇంటి లోపలికి. అక్కడ కనిపిస్తున్నారు మీకు ఎంతో ఇష్టమైన దర్గా చిన్న పైల్వాన్, గోల్డ్ మ్యాన్. ఆయన. సో ఇది ఆయన రాజకోట అన్నమాట. సో ఈ రాజకోటలోకి వచ్చిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది. సో బంగారం అంటేనే చిన్న పైల్వాన్ అన్న. ఆయన సో ఎలా, సో నిజంగా మనసున్న మహారాజు. సో ఆయనకి ఎన్నో ట్యాగ్ లైన్స్ ఇచ్చినప్పుడు కూడా ఆయన పడ్డ కష్టం ఏంటో ఆయనకు మాత్రమే తెలుసు, ఆయన కుటుంబానికి మాత్రమే తెలుసు. మనందరూ ఆయన రకరకాల ఆయన మీద ఉన్న న్యూస్ విని ఏదేదో అనుకుని ఉంటాం. బట్ ఈ స్థాయికి రావడానికి అండ్ ఈయన ఇంత కష్టపడటానికి అండ్ స్టార్టింగ్ డేస్లో ఆయన కుటుంబంలో పడ్డ కష్టాలు ఎవరికో తెలియదు. కాబట్టి ఈ రోజు నాన్నక ప్రేమతో వాళ్ళ పిల్లల రూపంలో తెలుసుకుందామనే మీ దగ్గరికి వచ్చానన్నా. సో ఫస్ట్ అయితే రాజకోట చాలా చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, పిల్లలతో కూర్చొని మాట్లాడేద్దామా ప్లీజ్. సో నిజమైన పులిని పెట్టుకున్నారు, ఆల్రెడీ ఒక పులి ఇంట్లోనే ఉన్నారు, ఇంకొక పులి ఎక్కడ ఉన్నారు అనమాట. సో ఒకసారి అన్న ఫ్యామిలీని చాలా తక్కువ మంది చూసుంటారు. సో ఇక్కడ కనపడుతున్నారు బుజ్జి బుజ్జి మనవరాళ్ళు, బుజ్జి బుజ్జి మనవాళ్ళు. సో ఎంతమంది అన్నా మొత్తం? ముగ్గురు మనమరాళ్ళు, ఇద్దరు మనమరాళ్ళు. ఓకే, ముగ్గురు పాపలు. సో మీకు ముగ్గురు పాపలు? నాకు ముగ్గురు పాపలు. నాకు ఒక్కడే తెలుసు, ప్రణయ్ ఒక్కడే. లాస్ట్ ప్రణయ్. మొత్తం నలుగురు. సూపర్. నా ఇల్లు అయితే చాలా బాగా డిజైన్ చేశారన్న. ఎవరిది టేస్ట్ మీద? మీదే మొత్తమా? నేనే చేయించినంత. ఇవి కూడా మొత్తం అన్ని గోల్డ్ పెట్టించారా? గోల్డ్ పెట్టిస్తే బాగుంటా అని కొన్ని అట్లా తెచ్చినాం. ఓకే, ప్లేన్ వైట్ ఉంది కదా, ఇది అక్కడక్కడ గోల్డ్ సెలెక్ట్ చేసి. మీరంటే ఎలా ఊహించుకుంటారు, మీరేంటి ఇంత చిన్నగా మాట్లాడుతున్నారు? చూడండి. సో అక్కడ అన్న వాళ్ళ అమ్మా నాన్న అనుకుంటా, మమ్మీ డాడీ అన్న. మమ్మీ డాడీ 2011లో చనిపోయారు నాన్నగారు, అమ్మ 2013. సో మీకు ఎక్కువ అమ్మ పోలికలే వచ్చాయి కదా? అమ్మ పోలికలు వచ్చినాయి, అమ్మ పోలికలు ఎక్కువ వచ్చాయి, అందుకే అదృష్టవంతులు మీరు. ఏంటి ఇలా హౌస్ అంతా ఇలా డిజైన్ చేయడానికి అంటే అంటే కొద్దిగా కొత్తగా ఉండాలి అన్నట్టు అది దగ్గర ఉండి బాగా ఇంటీరియర్ లోకి వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేసారు బాగా. మనం కొద్దిగా ఎక్కడెక్కడ ఏం కావాలి నేను డిజైనింగ్ చేసిన. మీరే డిజైనింగ్ చేసుకున్నారు? ఓకే. ఇప్పుడు అంతా లేటెస్ట్ మోడల్ అనమాట. ఇది ఎక్కేటప్పుడే స్టెప్స్ లైట్లు వస్తాయి కదా, ఇంకా చూడండి. కానీ పిల్లలకి సేఫ్టీ లేదు కదా? సేఫ్టీ వస్తుంది, ఇంకా చేయలేదా? ఓ కొత్తగా చేశారు ఇది. ఓకే, ఇది పెయింటింగా? గిఫ్ట్ పెయింటింగ్. ఇది మినిమం 10 to 15 lakhs అవుతుంది. వాళ్ళు గిఫ్ట్ ఇచ్చేసి సికింద్రాబాద్ లో ఉంటారు. ఓకే, పెయింటింగ్. చూడండి ఇక్కడ దాన కర్ణుడు అని చాలా మంది, చాలా చోట్ల నేను విన్నాను 100 ఎకరాలు అప్పుడులో చాలా మంది గరీబ్ వాళ్ళకి ఇచ్చేసారని. అవును, ఇలా అంజనార్ సిద్ధినగర్ ఉండే హైటెక్ సిటీ బ్యాక్ సైడ్ 100 ఎకరాలు ల్యాండ్ ఉంటే వాళ్ళు వేరే వాళ్ళు కబ్జా చేయాలని చూసారు. ఓకే, అది తీసుకొని మొత్తము గరీబులకు వంచినాం. ఓకే. సో ఎవరైనా కానీ ఎవరిదైనా భూమి దోచుకోవాలని అని అనుకుంటే మీరు కానీ ఎంటర్ అయితే అది ఇంకా ఓకే అయిపోతుంది. అంతే, అది అన్న చేసే పని అది. కానీ మనం బయట ఇంకోలాగా అనుకుంటాం, ఏదో జనాల భూములు ఆయన కబ్జా చేసుకుంటారు, అది కరెక్ట్ కాదు. ఎవరైతే గరీబులు ఉన్నారో లేకపోతే వాళ్ళ సొంత ల్యాండ్ అయ్యి వాళ్ళు ఇబ్బందులు పడుతూ వాళ్ళ ల్యాండ్ రాక వేరే వాళ్ళు ఇబ్బందులు పెడుతుంటే అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఆయన హెల్ప్ చేసి వాళ్ళకి ఇప్పించే ప్రయత్నము, లేకపోతే గరీబ్ వాళ్ళది అయితే గరీబులకు వచ్చే ప్రయత్నము, అలా చేసే వ్యక్తి. అవే కేసులు నా దగ్గరకు వచ్చేటి, ల్యాండ్ ఎవరైనా కబ్జా చేసిన ఏదైనా ఉన్నా అన్ని వస్తుంది పిలిపించి క్లియర్ చేయడం. న్యాయం వరకే, న్యాయం కోసం. వేరే వాళ్ళు మనం దోచుకునే కాన్సెప్ట్ లేదు ఫస్ట్ నుంచి కూడా. ఫస్ట్ నుంచి అంతే. ఓకే, ఏదైనా సరే కంపల్సరీ ఏదైనా ఉంటే ఇక్కడ జెన్యూన్ చూస్తాను. ఓకే, వాళ్ళకు అది చేస్తాను అంతే. సూపర్. సో ఈ రోజు నాన్నక ప్రేమతో ఇంకొక హీరోని చూపించబోతున్నాను అనమాట. ఆ ఫోన్ లో సైలెంట్ గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట, ఏం తెలియని వ్యక్తిలాగా.
సో తనే ప్రణయ్ అని వాళ్ళ అబ్బాయి అనమాట. ఈరోజు చాలా చాలా విశేషాలు షేర్ చేసుకున్నాం, ప్రాబ్లం లేదు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ అన్నతో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.